అయ్యా ఈరోజు ఒక అతి ముఖ్యమైన సబ్జెక్టు. ఇది రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్. మేము 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. అందులో కూడా వాటర్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. టాప్ 10 ప్రిన్సిపల్స్లో వాటర్ సెక్యూరిటీ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఈరోజు చరిత్రలో మనం ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు, తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు మాటలతోనే సాగాయి తప్ప ఎప్పుడు కూడా యథార్థంగా నీళ్లు ఇవ్వాలని ఎవరు ఆలోచించిన దాఖలాలు లేవు. ఫస్ట్ టైం తెలుగు గంగ ప్రాజెక్టు ఎన్టీ రామారావు గారు ఆ రోజు నీళ్లు ఇవ్వాలి తమిళనాడుకు అందరూ చెప్పిన తర్వాత 3 రాష్ట్రాలు 5 టీఎంసీ నీళ్లు ఇవ్వాలని, ఆంధ్ర, కర్ణాటక, అప్పుడు సమైక్యాంధ్ర, మహారాష్ట్ర ముగ్గురు ఇవ్వాలంటే ఇందిరాగాంధీ సమక్షంలో ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆ సందర్భంలో ఎన్టీ రామారావు గారు చెప్పింది, శ్రీశైలం నుంచి నీళ్లు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలుగు గంగ ద్వారా, అయితే కండిషన్ మాత్రం అండర్ గ్రౌండ్ పైపు కాదు, కెనాల్ ద్వారా నీళ్ళు ఇస్తామని. అక్కడి నుంచి రాయలసీమలో ఫస్ట్ టైం తెలుగు గంగ ద్వారా నీళ్లు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఏ ప్రాజెక్టులైనా మీరు తీసుకుంటే అటు తెలంగాణ కానీ మిగిలిన రాష్ట్రంలో కానీ 90% ఆఫ్ ది ప్రాజెక్ట్స్ తెలుగుదేశమే స్టార్ట్ చేసాం, తెలుగుదేశం పార్టీనే పూర్తి చేస్తున్నాం. గండికోట కావచ్చు, లేకుంటే సోమశిల కావచ్చు, కందలేరు కావచ్చు. సోమశిల అయితే ఎక్స్పాన్షన్ ఎన్టీ రామారావు గారు పెట్టింది. ఇలాంటి అనేక ప్రాజెక్ట్స్, లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ ఆ రోజు చేశాం. తర్వాత 2014 బైఫర్కేషన్ సమయంలో కాంగ్రెస్ పార్టీ పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్టుగా పెట్టడం. అప్పుడు నేను కూడా ఆలోచించిన తర్వాత ఆ రోజు కూడా మీరు చూస్తే మేజర్ డెసిషన్ తీసుకొచ్చాం. 7 మండలాలు తెలంగాణలో ఉండే మండలాల్ని నేను ఎన్నికైన వెంటనే ప్రధానమంత్రి గారికి చెప్పి, ఈ 7 మండలాలు మాకు ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయను, ఇది ఇవ్వకపోతే 2 రాష్ట్రాలు ఉంటాయి, మళ్ళీ పర్మిషన్ అంటే పర్మిషన్ రాదు, సబ్మర్జెన్స్ వస్తుంది, దీంతో ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది, పేపర్ మీద ఉంటుందని చెప్పి గట్టిగా చెప్పి, చరిత్రలో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే 7 మండలాలకు ఇవ్వడానికి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టిన తర్వాత పార్లమెంటు సమావేశాలు పెట్టారు ఎంపీలు ఇంట్రడ్యూస్ చేయడానికి. అది తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒకసారి చూస్తే, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వివిధ సందర్భాల్లో ఇవన్నీ చేయడం. ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు ఈ వాటర్ విషయంలో అన్ని విషయాల్లో కానీ చాలా ముందు చూపుతూ ఆలోచించారు. అదే మరి తెలుగుదేశం తర్వాత నేను కూడా అనేక ప్రాజెక్టులు, వెలుగొండ ప్రాజెక్టు కూడా నేనే ఫౌండేషన్ వేశాను. అలాంటిది ఈరోజు మళ్ళీ నేను వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేసే పరిస్థితికి వస్తున్నాం. వెంగళరాయ సాగర్ దగ్గర నుంచి ఒకటి రెండు కాదు, మద్దు వలస దగ్గర నుంచి ఆల్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా తెలుగుదేశంలో చేశాం. ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్స్ అన్నీ, తోటపల్లి నేనే ప్రారంభించాను, మొన్న వస్తే నేనే పూర్తి చేశాను. ఈ విధంగా మొత్తం ప్రాజెక్ట్స్ చేశాం. ఇప్పుడు నా ఆలోచన, ఒకసారి మీరు చూస్తే ఒక ఐడియా వస్తుంది. రాష్ట్రం అంతా కూడా ఫస్ట్ స్లైడ్, ఇక్కడ మీరు చూస్తే ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్లో వాటర్ షార్టేజ్ ఉంది, రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటుంది. దానికి కారణం ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉండడం. అక్కడ గడ్డల మధ్యలో కూడా చెక్ డ్యాములు కట్టగలిగితే నీళ్ళు వచ్చే పరిస్థితి వస్తుంది. గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా పైనే ఉంటుంది, అయినా కూడా చాలా వరకు నీటి సమస్యలు ఉన్నాయి. రాయలసీమ డిస్ట్రిక్ట్స్ కానీ ప్రకాశం, నెల్లూరు డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్గా డ్రౌట్స్ రావడం, దీనివల్ల అగ్రికల్చర్ పూర్తిగా దెబ్బతింటా ఉంది. రాయలసీమ మనం చూస్తే రతనాలసీమగా చేసే అవకాశాలు ఉన్నాయి నీళ్లు ఇవ్వగలిగితే. ఇటీవల ఒకప్పుడు
అనంతపురం జిల్లా లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇటీవల కాలం 4-5కు వచ్చేసింది. ఈ హార్టికల్చర్ ఇవన్నీ వచ్చిన తర్వాత బాగా పికప్ అవుతుంది. రేపు రాబోయే రోజు నీళ్ళు వస్తే రాయలసీమ ఏదైతే బాగా డెల్టా కంటే కూడా ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది రాయలసీమలో మీరు చూసిన తర్వాత అనంతపురం జిల్లా నేనే ఒకప్పుడు రాయదుర్గ ప్రాంతాన్ని ఎడారిగా మారిపోతుందంటే ఎడారిగా మారిపోయే పరిస్థితిలో మారకుండా చేయడానికి నిధులిచ్చి అక్కడ ప్రయత్నాలు చేశాం. అలాంటిది ఇప్పుడు చాలా వరకు ఆ జిల్లా బాగుపడే పరిస్థితి వచ్చింది. అదే మరి కృష్ణా రివర్లో కూడా పైనుంచి నీళ్ళు రాకుండా ఒక్కొక్కసారి పైనుంచి నీళ్లు రావడం లేదు, సకాలానికి పంట వేయడం లేదు, తుఫాను వచ్చినప్పుడు హార్వెస్టింగ్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అనేక ఇబ్బందులు వచ్చాయి. పట్టసీమ వచ్చిన తర్వాత అర్లీ క్రాప్ వేసి రైట్ టైంలో పంట తీసుకునే పరిస్థితికి వచ్చాం. నేను కిందను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకో పక్క గోదావరి, ఇక్కడ మీరు చూస్తే మొత్తం నీళ్ళని గోదావరి కృష్ణాలో నీళ్లు తగ్గాయి, గోదావరిలో స్టిల్ నీళ్లు వస్తున్నాయి. నేను ఇక్కడ కూడా చూస్తే 2989 టీఎంసీ నీళ్లు ఫ్లడ్ వాటరు సముద్రంలోకి పోతూ ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత సమగ్రంగా రాష్ట్రం మొత్తం నదుల అనుసంధానం చేసుకుంటే తప్ప కరువు కానీ వరదలు కానీ పూర్తిగా సమర్థవంతంగా ఎదుర్కోలేమనే ఉద్దేశంతోనే నేను ఈ ప్రాజెక్ట్ని ప్రపోజల్ తీసుకొస్తున్నాను. ఇక్కడ దీంట్లో కనీసం ఒక 300 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి కృష్ణా తీసుకురావడం, ఇక్కడ కృష్ణా డెల్టా, ఈస్టర్న్ డెల్టా, వెస్టర్న్ డెల్టా రెండుకి నీళ్ళు ఇచ్చిన తర్వాత కనీసం 2 టీఎంసీ నీళ్ళని ఇక్కడి నుంచి నేరుగా బనకచెర్ర వరకు తీసేపేడుగా 3 ఫేసెస్ ఉన్నాయి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే మొత్తం 50 సంవత్సరాల డేటా. కొంచెం జూమ్ చేయండి, పైన ఇంకొంచెం తగ్గించు. ఇప్పుడు మీరు చూసినప్పుడు 1970లోనే 3971 టీఎంసీ నీళ్లు సముద్రంలో పోయినాయి. ఇక్కడికి వచ్చినప్పుడు 25వ సంవత్సరం మీరు చూస్తే ఇది 94లో 5959 పోయినాయి. నిన్న కూడా 55 చూస్తే 4114 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి. ఓవరాల్గా కరువు ఏరియాల్లో కూడా 2009 తక్కువ వర్షపాతం పడినప్పుడు 752 టీఎంసీ ఆఫ్ వాటర్ సముద్రంలోకి పోయే పరిస్థితి వచ్చింది. అంటే ఓవరాల్గా చూస్తే 2900, ఇది కిందికి వెళ్ళు, జూమ్ ఇట్ ఈ సైడ్ 50 years యావరేజ్ 2989 రఫ్గా 3000 టీఎంసీ నీళ్లు ఒక కృష్ణా గోదావరి మాత్రం సముద్రంలోకి పోయే పరిస్థితి వస్తూ ఉంది. నెక్స్ట్, ఇది ఈ సంవత్సరం 4114 టీఎంసీ నీళ్లు నేను ఇప్పుడే మీకు చూపించాను. ఈసారి రిజర్వాయర్లో వాటర్ మేనేజ్మెంట్ చాలా వర్షాలు పడ్డాయి, వరుణ దేవుడు కరుణించాడు, ప్రభుత్వం కూడా సక్రమంగా పనిచేసాం. మేము నీళ్లు వస్తూ ఉంటే ఆ నీళ్లు రిజర్వాయర్లు పంపించడానికి శతవిధాలుగా ప్రయత్నం చేశాం. కొంతవరకు మా ప్రయత్నాలు ఫలించాయి. ఈరోజు మీరు చూస్తే ఫస్ట్ టైం చరిత్రలో ఇప్పుడు పంటలన్నీ వాడుకున్న తర్వాత టోటల్ రిజర్వాయర్ కెపాసిటీ ఇన్ ది స్టేట్ 983 టీఎంసీ ఆఫ్ వాటర్ ఉంటుంది. అది మళ్ళీ షేరింగ్ కూడా ఉంది, శ్రీశైలం, నాగార్జునసాగర్ ఇవన్నీ. ప్రజెంట్ వాటర్ అవైలబిలిటీ 729 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. 74% జనవరి 1కి నీళ్లు ఉండడం అనేది ఇది ఒక చరిత్ర. ఎప్పుడూ ఇది జరగలేదు. పంటలు అయిపోయిన తర్వాత, ఖరీఫ్ అయిన తర్వాత, రేపు రబీ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఖరీఫ్ కూడా అడ్వాన్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. వరదల కంటే ముందు, తుఫాను కంటే ముందు పంట తీసుకునే అవకాశం వస్తుంది. దాన్ని ప్లాన్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా జరిగిన దానికి కారణం ప్రాపర్ మేనేజ్మెంట్ చేశాం. వరుణ దేవుడు కరుణించాడు, వర్షాలు పడ్డాయి. ఆ వర్షాన్ని కూడా రెయిన్ వాటర్ని ఎక్కడికక్కడ ఫ్లడ్ మేనేజ్మెంట్ చేసి తద్వారా రిజర్వాయర్లకు మళ్ళీ ఇచ్చాం సకాలంలో. ఇవన్నీ కూడా కలిసి వచ్చి ఈరోజు వాటర్ స్టోరేజ్ చేయగలిగాం. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, మనం కానీ సమర్థవంతంగా నదులు అనుసంధానం చేసి
ఎక్కడికక్కడ రిజర్వాయర్స్ కూడా కొన్ని కట్టుకోవాల్సిన అవసరం ఉన్నాయి. అవి కట్టుకుంటే భవిష్యత్తులో నీటి సమస్య ఉండదు. ఆంధ్రప్రదేశ్ 2 సమస్యలు ఉన్నాయి ఒకప్పుడు. ఒక పక్క తుఫాన్లు, ఇంకో పక్క కరువుని సమర్థవంతంగా ఎవ్రీ ఎకరాకు నీళ్ళు ఇచ్చి సమర్థవంతంగా ఎదుర్కొంటే తుఫాన్ని ఎట్లా ఎదుర్కోవాలన్నది తప్పదు, అది ఎదుర్కొంటాం. ఇక్కడ రివర్స్ అన్నీ మీరు చూస్తే మొత్తం ఆల్ రివర్స్ అన్నీ కూడా మీరు చూసినప్పుడు ఇక్కడ మహేంద్ర తనది దగ్గర నుంచి ఇది వంశధార, కొంచెం ఎందుకు అంత ఇది వస్తుంది బ్లింకింగ్, ఓకే, వంశధార, తోటపల్లి, కిందికెళ్ళు. ఇక్కడ రివర్స్ అన్నీ దాటుకుంటూ శారద, ఆంధ్ర అవన్నీ కిందికి వచ్చి నెక్స్ట్ ఇక్కడ గోదావరి. సో ఇక్కడ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడి నుంచి మీరు చూస్తే ఇప్పుడు పుష్కర ఇది పెట్టిన తర్వాత నేరుగా ఏలేరు దీనికి తీసుకుపోయి అక్కడి నుంచి వరుసగా 1 by 1 కవర్ చేసుకుంటూ ఇక్కడ వరకు తీసుకెళ్ళాం. ఇది చిన్న బిడ్స్ అయిపోతే మొత్తం అయిపోతుంది. విశాఖపట్నం వరకు ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోలవరం ప్రాజెక్టులు ఇస్తారు. అక్కడి నుంచి మనం కానీ ఎక్స్టెండ్ చేసుకుంటే, లేకపోతే వాళ్ళు కూడా ఒప్పుకుంటే అదొక మార్గం, లేకపోతే మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇప్పటికే వంశధార నాగావళి లింక్ కూడా ఎస్టాబ్లిష్ చేశాం. ఆ లింక్ని ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేసుకుంటే విశాఖపట్నం వరకు పూర్తిగా నదుల అనుసంధానం ఇక్కడి నుంచి గోదావరి నుంచి వంశధారకి వెళ్తుంది. కిందన సేమ్ థింగ్ మీరు చూస్తే గోదావరి నుంచి కృష్ణ, ఈరోజు పట్టిసీమ ద్వారా కృష్ణాకు వస్తాయి. రైట్ మెయిన్ కెనాల్ దాని నుంచి ఇక్కడికి వస్తుంది. దాని మీద ఏమేమి ప్రాజెక్టులు అన్నీ ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ అన్నీ చూపించడం జరిగింది. ఇక్కడ మీరు చూసినప్పుడు తుంగభద్ర, అదే మరి పైన మీకు వస్తే శ్రీశైలం, నాగార్ సాగర్, పులిచింతల, అదే మరి ప్రకాశం బ్యారేజ్. ఇక్కడి నుంచి శ్రీశైలం నుంచి ఏ విధంగా వస్తున్నాయో అవన్నీ కూడా మీకు చూపించాం. అదే సమయంలో ఇక్కడ నాగార్ సాగర్ నుంచి రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్. ఇప్పుడు లెఫ్ట్ మెయిన్ కెనాల్ నల్గొండకి వెళ్ళి ఖమ్మానికి వచ్చి అక్కడి నుంచి తిరువూరుకు వచ్చి అక్కడి నుంచి నీళ్ళు వచ్చేటివి. ఎప్పుడు మనకు రాలా నీళ్లు. దాని మీద మనం ఊరికే పేపర్ మీద ఉంది. కానీ ఒక్కసారి నేను సీఎంగా ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో పోలీసుని, రెవెన్యూని ఇద్దరిని పెట్టి ఒక్కసారి 2 సంవత్సరాలు నీళ్లు తీసుకురాగలిగాను. ఎప్పుడు నీళ్లు వచ్చిన దాఖలాలు లేవు, చాలా తక్కువ వచ్చాయి. ఇప్పుడు చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ వస్తే నాగార్ దగ్గర లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఆయకట్టు అంతా కవర్ అయిపోతుంది. దానికి ప్రపోజల్స్ పెట్టాం, అది వర్కౌట్ చేస్తున్నాం, అది కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మా ప్రయత్నం ఇక్కడి నుంచి నేరుగా రైట్ మెయిన్ కెనాల్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి తీసుకురావడం. అక్కడికి తీసుకొస్తే నేను నెక్స్ట్ స్లైడ్ చూపిస్తాను. అక్కడి నుంచి నేరుగా తీసుకుపోయి బనకచెర్ల దగ్గర కలపడం. బనకచెర్ల దగ్గర కలపగలిగితే అప్పుడు బనకచెర్ల ఇదేనా, ఇది కాదు, ఇది బనకచెర్ల. ఇది ఈ బనకచెర్ల దగ్గర కలపాల. బనకచెర్ల దగ్గర కలపగలిగితే దానికి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు నాగార్ సాగర్ నుంచి పోతూ పోతూ వెలుగొండ ప్రాజెక్టు దగ్గరికి వెళ్తాం. వెలుగొండ ఆయకట్టు కూడా కవర్ అయ్యే పరిస్థితి వస్తుంది. నాగార్ సాగర్లో నేను చూపిస్తాను మీకు. అక్కడ నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ దగ్గరనే బొల్లాపల్లి వస్తుంది. బొల్లాపల్లి అక్కడ ప్రాజెక్ట్ వస్తుంది. అక్కడి నుంచి పైకి పోతే వెలుగొండ ముందుగా వస్తాం. అక్కడి నుంచి బనకచెర్ల, నల్లమలై ఫారెస్ట్ కట్ చేసి ఒక టన్నల్ ద్వారా నీళ్లు తీసిపోయే అవకాశం ఉంటుంది. అది తీసుకుపోగలిగితే ఈ నీళ్ళన్నీ కూడా ఇంకా ఆల్ నదుల అనుసంధానం పూర్తవుతుంది. రిజర్వాయర్స్ అనుసంధానం కూడా జరుగుతుంది. ఇది మీకు ఓవరాల్గా ఈ ప్లాన్లో ఇవన్నీ కూడా మిగిలిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నేను ఆ ప్రాజెక్ట్స్కి అన్నిటికీ పోవడం లేదు. మీకు ఒక ఐడియా ఉంది ఏ విధంగా వస్తున్నాయి అవన్నీ చాలాసార్లు చెప్పాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాజెక్ట్స్ వల్ల 80 లక్షల మందికి, 80 లక్షలే కాదు, ఇది మనం పూర్తి చేయగలిగితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి 5 జిల్లాలు, కృష్ణా, గుంటూరు, దెన్ ప్రకాశం, దెన్ నేరుగా పార్ట్ ఆఫ్ ఓన్లీ బాదంతన కర్నూలు కొద్దిగా టచ్ అడుగు వస్తుంది తప్ప దానికి తుంగభద్ర అవన్నీ ఉన్నాయి. ఎడ్ చేయాలో చూస్తాం.
అక్కడ నంద్యాల ఆ ఏరియా అంతా వస్తుంది, కడప, అనంతపూర్, చిత్తూరు, టోటల్ నెల్లూరు, మొత్తం రాష్ట్రం అంతా అనుసంధానం అయిపోతుంది. ఏ జిల్లా కూడా వదిలిపెట్టే పరిస్థితి రాదు. దీనివల్ల అదనపు ఆయకట్టు వస్తుంది. ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. అందుకే దీని పేరు కూడా తెలుగు తల్లికి జలహారతి. మనం సమర్పించడం కన్న తల్లి కోసం రుణం తీర్చుకోవడం కోసం నేను ఎప్పుడు జన్మభూమి పాట రాశాం. ఇప్పుడు ఇది చేయగలిగితే తెలుగు తల్లికి జలహారతి ఇవ్వడం అవుతుంది. ఇవన్నీ ఈ సెగ్మెంట్స్ అన్ని చూసినప్పుడు మొత్తం 3 సెగ్మెంట్స్గా తీసుకున్నాం. ఒకటి గోదావరి నుంచి కృష్ణా రివర్కి, కృష్ణా రివర్ నుంచి నాగార్జునసాగర్ రైట్ మెయిన్ కెనాల్ బొల్లాపల్లి రిజర్వాయర్, 3 బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి బనకచెర్ల రెగ్యులేటర్. ఇది మీరు చూస్తే ఇవన్నీ కూడా వేరియస్ కన్సిడరేషన్స్ వర్కౌట్ చేస్తున్నాం. మీరు కూడా ఐడియాస్ ఇవ్వచ్చు, ప్రజలు కూడా ఇవ్వచ్చు. మినిమైజ్ రూట్ లెంగ్త్, అదే మరిగా టైప్ ఆఫ్ రివర్ ఇంటేక్ అండ్ స్టోరేజ్ అట్ హెడ్ వర్క్స్, టైప్ ఆఫ్ వాటర్ కన్వేయన్స్ సిస్టమ్, కెనాల్స్, పైప్ లైన్, టనల్, ఏది కాస్ట్ ఎఫెక్టివ్ అన్నీ చేయడం, అవైలబిలిటీ ఆఫ్ ఎన్ రూట్ స్టోరేజ్, అడిషనల్ వాటర్ అవైలబిలిటీ ఎన్ రూట్, ఇంపాక్ట్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ యాజ్ వెల్ యాజ్ R&R. ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇవి ఇంపార్టెంట్. ఏది కాస్ట్ ఎఫెక్టివ్గా చేయడం కోసం ఫస్ట్ ఆల్టర్నేటివ్ పోలవరం డ్యామ్ నుంచి ప్రకాశం బ్యారేజ్ రైట్ మెయిన్ కెనాల్. ఇక్కడ ఇంత మునుపు తాటిపూడి ఒక కెనాల్ ఉంది. నేనే ఒకప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ నేనే ప్రారంభించాను. పుష్కర, తాటిపూడి 2 లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టాం. నేను దేవాదులు పెట్టినప్పుడు ఇది తీసుకొచ్చాం. తెలంగాణకు అక్కడ దేవాదులు పెట్టి గోదావరి పైన ఈ 2 పెట్టాలని పెట్టాం. ఇప్పుడు అది కొంత పూర్తి అయింది, పూర్తిగా చేయలేకపోయాం. కానీ దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఒక పక్కన 4,000 నుంచి 10,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ తీసుకొని మొత్తం ప్యారలల్ కెనాల్ వస్తుంది. ఆ ప్యారలల్ కెనాల్ వల్ల చాలా వరకు ఆ నీళ్ళని ఆ ఇరిగేషన్కి ఇచ్చుకుంటూ వస్తాం. దట్ ఈజ్ 1 కెనాల్ వీ వాంట్ డెవలప్ ఇట్, కాస్ట్ ఎఫెక్టివ్గా అవుతుంది. ఇప్పుడుండే ప్లేస్లోనే పోలవరం నుంచి దీన్ని వెడల్పు చేస్తాం. 28 నుంచి 30,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్, 25 నుంచి 30,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్కి ఇది చేయాలనుకుంటున్నాం. మా వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. ఇది వస్తుంది. అప్పుడు ఇక్కడ 2 తాటిపూడి నుంచి 1,400 నుంచి 10,000, ఇప్పుడు 1,400 అది. దీనికి RMC 28,000. ఇది చేయగలిగితే అప్పుడు దగ్గర కృష్ణా డెల్టా మొత్తం ఈస్టర్న్ డెల్టా, వెస్టర్న్ డెల్టా కవర్ అయ్యి ఇక్కడి నుంచి మినిమం 2 TMC నీళ్లు పైకి తీసుకుపోవడానికి అవకాశం వస్తుంది. అది స్టేజ్ 2, సెగ్మెంట్ 2 ఇది. ఈ సెగ్మెంట్కి మీరు చూస్తే ప్రకాశం బ్యారేజ్ నుంచి నాగార్జునసాగర్ రైట్ మెయిన్ కెనాల్, అక్కడే బొల్లాపల్లి, దాని పక్కన బొల్లాపల్లికి నీళ్లు తీసుకుపోతే నాగార్జునసాగర్ కూడా గ్రావిటీతో నీళ్ళు వెళ్ళిపోతాయి. దట్ ఈజ్ అనదర్ అడ్వాంటేజ్. ఇది 150 TMC ఆఫ్ వాటర్ స్టోరేజ్. అది 400 వరకు వెళ్ళొచ్చు, కానీ కొంత R&R ఉంది. అవి చేసిన తర్వాత 200కి వెళ్ళొచ్చు. 200 నుంచి హైట్ పెంచుకుంటే ఆ కొండల్లో 400 TMC వరకు పెట్టుకునే అవకాశం ఉంటుంది. దట్ ఈజ్ బిగ్గర్ ఇష్యూ. బట్ మినిమం 150 TMC కాస్ట్ ఎఫెక్టివ్గా చేయడానికి ఫస్ట్ ఫేజ్లో అవకాశం ఉంది. ఇది ఫస్ట్ రిజర్వాయర్ అవుతుంది. ఇంకొక హిల్కి కానీ ఇంకొక ఇది కానీ కడితే అది మొత్తం బిగ్ రిజర్వాయర్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇది ఫేజ్ 2. ఫేజ్ 3 ఇది సెగ్మెంట్ 3. ఇది బొల్లాపల్లి నుంచి బనకచెర్ల. ఇక్కడ నేరుగా తీసుకుపోయిన తర్వాత ఇక్కడ కంటిన్యూగా తీసుకుపోయినప్పుడు ఏదైతే వెలుగొండ రిజర్వాయర్ ఆయకట్టు కూడా కవర్ అవుతుంది. శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి లేకుండా అక్కడ ఆ నీళ్లు పొదుపు చేసి ఇక్కడి నుంచే నీళ్ళు ఇచ్చే అవకాశం 2-వే అడ్వాంటేజ్ ఉంటుంది. వెలుగొండ నుంచి నీళ్లు తీసుకోవచ్చు శ్రీశైలం నుంచి వెలుగొండకి, కాదంటే ఇక్కడి నుంచి చేసిపోయిన కూడా నీళ్ళు ఇచ్చి అక్కడ ఆ నీళ్లు సేవ్ చేసి రాయలసీమకి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ 2 అడ్వాంటేజెస్ పెట్టుకునేదానికి స్కోప్ ఉంది. అంటే ఇక్కడ సెగ్మెంట్ 1 13,511 కోట్లు రఫ్గా, సెగ్మెంట్ 2 28,560 కోట్లు, సెగ్మెంట్ 3 38,041 కోట్లు, దగ్గర 80,112 కోట్లు రఫ్గా అవుతుంది.
దీంట్లో మీరు చూస్తే తాడిపూడి నుంచి 1400 నుంచి 10,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్, ఆర్ఎంసీ నుంచి ఏదైతే పోలవరం రైట్ మెయిన్ కెనాల్లో 28,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్. ఇక్కడ కృష్ణా డెల్టా పూర్తిగా నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది. ఆడ నుంచి నాగార్ సాగర్ తీసుకెళ్తాం, వెలుగొండలో వాడుకునే అవకాశం ఉంటుంది, బొల్లాపల్లో నీళ్లు పెట్టుకోవచ్చు. అప్పుడు 5 రిజర్వాయర్స్ పైన ఉంటాయి, మళ్ళీ 4 ఉంటాయి. పోలవరం ఇక్కడికి వచ్చే కొందికి పులిచింతల, బొల్లాపల్లి, నాగార్ సాగర్, శ్రీశైలం, ఇక్కడ ప్రకాశం బ్యారేజ్. అప్పుడు ఏ మాత్రం ఆపరేషన్ ఆ పక్క మీరు చూస్తే పోలవరం పైన సీలేరు పోలవరం అక్కడ ఉంటుంది. అక్కడ కిందకు వచ్చే కొందికి ఏదైతే బ్యారేజ్ కాటన్ బ్యారేజ్ అక్కడ వస్తుంది. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ నెట్వర్కింగ్. అక్కడి నుంచి మీరు పోతే బనకచెర్ల ఈజ్ ది గేట్వే ఆఫ్ రాయలసీమ. అక్కడి నుంచి హంద్రీనేవా, తెలుగు గంగా, ఎస్ఆర్బీసీ, లేకపోతే కేసీ కెనాల్ అన్నింటికి కూడా కనెక్ట్ చేయొచ్చు. అటు గండికోటకి వెళ్తుంది, లేకపోతే సోమశిలకి వెళ్తుంది, ఇక్కడ చిత్తూరు కుప్పానికి వస్తుంది, తిరుపతికి అక్కడి నుంచి కందలేరు నుంచి సోమశిల, స్వర్ణముఖి వల్ల తిరుపతికి వస్తుంది బాలాజీ రిజర్వాయర్కి. సో ఇట్ ఈజ్ ఏ బిగ్ నెట్వర్క్. అటు సైడు ఇటు సైడు ఏ పక్క తీసుకున్న వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ 3 సెగ్మెంట్స్ ఇంపార్టెంట్. దీనికి మినిమం 80,000 కోట్ల నుంచి ఒక 90,000 కోట్లు అవుతాయి. ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. ఎవ్రీ 5 years 40% కాస్ట్ పెరుగుతుంది. 10 years అయితే 80-90% పెరుగుతుంది. ఇప్పుడు 80,000 కోట్లు రేపు రాబోయే రోజుల్లో 10 ఏళ్ళు కానీ వదిలిపెడితే 1,60,000 కోట్లు అవుతుంది. అప్పుడు డిటర్మినేషన్ ఉండాలి, చేసే శక్తి ఉండాలి, ఆ పట్టుదల ఉండాలి. ఆ తర్వాత కానీ ఒక 10 ఏళ్ళు వెయిట్ చేస్తే 3,50,000 కోట్లు అవుతుంది. దీనివల్ల వచ్చే ఆదాయం కూడా పోతుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆదాయం వస్తుంది, అగ్రికల్చర్ వస్తుంది, ఇండస్ట్రీ వస్తుంది, ఆదాయం వస్తుంది, వేరియస్ లాభాలు ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక ఫ్లో చార్ట్ చూపించాం. ఇది పోలవరం డ్యామ్. ఇక్కడి నుంచి నేరుగా పోలవరం నుంచి కృష్ణా రివర్కి తీసుకురావడం. ఇక్కడ కృష్ణా రివర్లో ఇది నేను ముందు చూపించినటువంటి తాటిపూడి కాలువ. ఆ కాలువ నుంచి ఒకవేళ అవసరమైతే అండర్ గ్రౌండ్ ఎస్కేప్ ఇది పెట్టి టనల్ పెట్టి తీసుకపోతే అదొక మార్గం, లేకుంటే రివర్లో వేసి మళ్ళీ లిఫ్ట్ చేయాలా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆడ బుడమేరు కూడా ఉంది, అవన్నీ కూడా వర్కౌట్ చేసుకొని చేస్తాం. ఇవి లెవెల్స్, ఏ లెవెల్లో నీళ్లు వస్తున్నాయి, అక్కడి నుంచి మళ్ళీ లిఫ్ట్ చేయడానికి ఏ లెవెల్ చేయాలా. ఇక్కడ 125 ప్లస్ ఇది, ఇక్కడ వచ్చింది 185, 18.5 మీటర్స్ అనుకుంటా, అంతేనా? 18.5 మీటర్స్. ఇక్కడికి వచ్చే కొద్దిగా మళ్ళీ 22.9 మీటర్స్. ఇక్కడ పెంచుకుంటూ పోతే ఇది మళ్ళీ నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్, పక్కనే బొల్లాపల్లి. ఆ కాలువలో వేసిన తర్వాత అక్కడి నుంచి లిఫ్ట్ చేయాలి, లిఫ్ట్ చేస్తే నేరుగా బొల్లాపల్లికి వెళ్తుంది. సో దీనికి ఇక్కడ ప్లస్ 45 పెంచుకుంటూ ఇది ప్లస్ 26.5, ఇక్కడికి వస్తే ప్లస్ 220 మీటర్స్, 45 నుంచి 220 మీటర్స్ వరకు వెళ్ళాలి. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ వచ్చే కొందికి 220 నుంచి మళ్ళీ బొల్లాపల్లి నుంచి కిందికి వెళ్తూ 53 మీటర్లు పెరుగుతుంది. 180కి వస్తాం, మళ్ళీ 200కి వెళ్తాం, మళ్ళీ కిందికి వస్తాం, మళ్ళీ 227కి వెళ్తాం. ఇక్కడికి వచ్చే కొందికి ఈ నల్లమలై ఫారెస్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత బనకచెర్ల 265, 220, 265, 45 మీటర్స్ ఉంటుంది. అంటే 45 నుంచి 265 తీసుకెళ్తాం, వేరియస్ స్టేజెస్లో అప్స్ అండ్ డౌన్స్. అప్పుడు 220 మీటర్స్ కానీ మనం తీసుకుపోగలిగితే ఈ నీళ్లు బనకచెర్లకు చేరతాయి. వేరియస్ గ్రావిటీ లెవెల్స్ ఉంటాయి, పైకి కిందికి, అవన్నీ మీరు చూశారు. ఈ లెవెల్స్ ఇక్కడ ఇది టనల్ కావాలా, 3 టనల్స్. ఇవన్నీ లిఫ్ట్ కావాలా, 1, 2, 3, 1, 2, 3, 4, 5, 6 లిఫ్ట్లు కావాలి. లిఫ్ట్లు ఉన్నాయి, టనల్స్ ఉన్నాయి, గ్రావిటీ.
ఇది వేరియస్ కాంబినేషన్స్తో ఇది పూర్తయ్యే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ గోదావరి బనకచర్ల మీరు చూస్తే సెగ్మెంట్ 1 డిశ్చార్జ్ 38,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్, లెంగ్త్ ఆఫ్ గ్రావిటీ కెనాల్ 187 + 21 లూప్, లిఫ్ట్స్ 1, టనల్ లెంగ్త్ 10, పైప్ లైన్ 0.5, కాస్ట్ వచ్చి 13,511 కోట్లు. యాజ్ ఆన్ టుడే మేము కాస్ట్ ఎఫెక్టివ్గా ఆలోచిస్తే ఇది సెగ్మెంట్ 2 24,000 క్యూసిక్స్ డిశ్చార్జ్, 84 కిలోమీటర్లు. అది కూడా నాగార్ సాగర్ కంటే ముందు నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్లో ఒక 20 కిలోమీటర్స్ ముందే అక్కడ నీళ్లు వదిలిపెట్టే పరిస్థితి వస్తుంది. లిఫ్ట్స్ 6, టనల్స్ లెంగ్స్ 1.2, పైప్ లైన్ 13.5, కాస్ట్ 24-25 ప్రకారం 28,560 కోట్లు. సెగ్మెంట్ 3 ఇది నేను చెప్పాను, అక్కడి నుంచి బొల్లాపల్లి నుంచి నేరుగా బనకచెర్ల 24,000 కోట్లది, 24,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్, లెంగ్త్ 108 కిలోమీటర్స్. ఆ నుంచి 3 లిఫ్ట్లు ఉంటాయి, 26.81 కిలోమీటర్ల టన్నల్ లెంగ్త్, పైప్ లైన్ 2.7, 38,041 కోట్లు. మొత్తం కలిసి 80,112 కోట్లు అవుతుంది. దీనికి 4,084 మెగావాట్స్ పవర్ కావాలి, 47,999 ఎకరాలు ల్యాండ్ కావాలి, ఫారెస్ట్ ల్యాండ్ 17,000 ఎకరాలు కావాలి. ఇది ల్యాండ్ ఎక్విజిషన్. FRL 220, కెపాసిటీ 150 TMC ఆఫ్ వాటర్. అదే మరి ఫారెస్ట్ వచ్చి 15,000 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్. ఇవన్నీ కూడా పర్మిషన్స్ అన్ని క్లియరెన్సెస్ ఇవన్నీ తీసుకోవాలి. నెక్స్ట్ ఇది కన్క్లూజన్లో 2 TMC ఆఫ్ నీళ్ళని పోలవరం డ్యామ్ నుంచి మనం తీసుకుని మొత్తం కంటిన్యూగా తీసుకుంటే 3 TMC తీసుకుంటాం, 1 TMC ఇక్కడ వాడతాం, 2 TMC మనం పుష్ చేస్తాం. 80,112 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది ఇరిగేషన్కి, తాగడానికి నీళ్లకు, ఇండస్ట్రీకి, రాయలసీమ కరువు ప్రాంతం, రాష్ట్రం మొత్తం నెట్వర్క్ చేయడానికి వరకు వస్తుంది. అదే మరి ఇంకో పక్కన ఇది బొల్లాపల్లి రిజర్వాయర్ వస్తే అక్కడ కూడా 150 TMC నీళ్లు పెట్టుకునే అవకాశం వస్తుంది. అప్పుడు ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా మీరు చూస్తే పులిచింతలు ఉంటుంది, బొల్లాపల్లి ఉంటుంది, నాగార్ సాగర్ ఉంటుంది, శ్రీశైలం ఉంటుంది. శ్రీశైలం, నాగార్ సాగర్ ఇంటర్స్టేట్ 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్ట్స్. బొల్లాపల్లి, పులిచింతల ఓన్లీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రాజెక్ట్స్. అప్పుడు మొత్తం ఈ ప్రాజెక్టులు వస్తే ఇక్కడ నీళ్లుంటే రాయలసీమకు కూడా పుష్ చేయడానికి అవకాశం వస్తుంది. రాయలసీమలో కూడా నీళ్లు మనం పెట్టడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. ఇంకా కొన్ని రిజర్వాయర్స్ కట్టుకోవడానికి అవకాశం ఉన్నాయి. మీరు చూస్తే సోమశిల అండ్ కందలేరి 2 150 TMC నీళ్లు మనం పెట్టుకునే అవకాశం ఉంది. ఆ 2 కానీ ఫుల్ అయితే 150 TMC ఆఫ్ వాటర్ 2లో పెట్టుకుంటాం. ఇది వచ్చి మనకు గండికోట 25 TMC నీళ్లు మనం పెట్టుకునే అవకాశం ఉంది. ఇంకా మిగిలిన బ్రహ్మసాగర్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి, చిన్నవి పెద్ద ప్రాజెక్ట్స్ అన్నీ. ఇవన్నీ కూడా మనం వాటర్ స్టోర్ చేసే అవకాశం వస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది చేయగలిగితే ఈ రాష్ట్రానికి సౌత్ ఇండియాలోనే కాదు ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. ఒకసారి ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అక్వాకల్చర్ ఉంటుంది. ఇంకొక పక్కన ఎక్కడ కరువు అనే మాట ఉండదు. తాగడానికి నీళ్లు, ఇండస్ట్రీకి నీళ్లు ఇవన్నీ కూడా వస్తాయి. ఇట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. మనం చేసేదంతా సముద్రం లేకపోయే 3,000 TMC నీళ్ళల్లో 300 TMC 10% నీళ్లు డైవర్ట్ చేయడమే మనం చేయాల్సింది. దీనివల్ల ఎక్కడికక్కడ రిజర్వాయర్స్ అన్నీ కూడా ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్గా తయారవుతాయి. ఎప్పుడు ఒకసారి మనకు కష్టం వచ్చినప్పుడు అక్కడ నీళ్లు ఉంటాయి. బొల్లాపల్లి నీళ్లు 150 TMC ఉంటే రాయలసీమలో నీళ్లు కావాలంటే ఇక్కడి నుంచి పుష్ చేస్తాం. లేదు కృష్ణాకు నీళ్లు కావాలంటే అక్కడి నుంచి కింద తీసుకొస్తాం. ఓసారి నాగార్ సాగర్లో సర్ప్లస్ వాటర్ వస్తే ఇప్పుడు మొన్న 800 TMC సముద్రంలో అయిపోయినాయి.
ఆ 150 టీఎంసీ అక్కడే పెట్టుకుంటాం. సో దట్ ఫ్లడ్ కంట్రోల్గా మనకు వస్తుంది. రెండోది రిజర్వాయర్స్ బ్యాలెన్సింగ్గా మనకు వస్తాయి. ఇప్పుడు 45 టీఎంసీ నీళ్లు మనకు పులిచింతలు ఉంది. ఇది 150 పెడతాం. రేపు అవసరమైతే 200 చేస్తాం. ఆ తర్వాత దాన్ని పెంచుకోవాలంటే 400 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మీకు సైమల్టేనియస్గా పోలవరంలో 180 టీఎంసీ ఆఫ్ వాటర్ పెట్టుకునే అవకాశం ఉంది. అక్కడ 180 టీఎంసీ వాటర్ పెట్టుకోగలుగుతాం. ఇక్కడైతే 400 పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. సో దిస్ ఈజ్ అ బ్రాడ్గా కాన్సెప్ట్. దీనికి ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాం.